అందరికీ నమస్కారం. పోయిన భాగంలో లలితా త్రిశతి నామాలలోని 43వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 44వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య శరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 44. ఓం ఈదృగిత్యా వినిర్దేశ్యాయై నమః. ఓం ఈదృగిత్యా వినిర్దేశ్య. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈదృగిత్యా వినిర్దేశ్యాయై నమః అని పలుకవలెను. ఈదృగిత్యా వినిర్దేశ్య ఇది తత్వమని నిర్దేశించి చెప్పుటకు వీలు లేనిది. ఈదృ ఇటువంటి లక్షణములు కలవాడని, ఇటువంటి పరిణామాలు కలవాడని, ఇటువంటి స్వరూపములు కలవాడని, ఇటువంటి ధర్మములు కలవాడని ప్రత్యక్ష గోచరుడైన వ్యక్తిని నిర్దేశించి చెప్పుటకు వీలగును. యచ్చక్షుషా న పశ్యతి అను కేనోపనిషద్ వచనము పరమేశ్వర తత్వమును సర్వేంద్రియ గోచరము కాదని నిరాకరించుట వలన ఆ తత్వము నిర్దేశించి చెప్పుటకు వీలు లేదని, కావున పరమేశ్వరి అయిన శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి ఈదృగిత్యా వినిర్దేశ్య అని స్థవనీయురాలగుచున్నది. ఉపనిషత్ సిద్ధాంతమందు ఉపనిషత్తులు వైదిక దేశములు అన్యప్రామాణాపేక్షరహితములు అజ్ఞాతార్థ జ్ఞాపకములు అందువలన ఉపనిషత్తులకు ప్రామాణ్యం అంగీకరింపబడినది. అది ఏమనియు ఇటువంటిదే అనియు ప్రత్యక్ష సిద్ధమైన అర్థమును జ్ఞాపకము చేయుటయందు శృతివాక్యములు ప్రత్యక్ష సిద్ధార్థమునకు అనువాదకములగుట వలన సాపేక్ష త్వరూపమైన అప్రామాణ్యము సిద్ధించునని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఈదృగిత్యా వినిర్దేశ్యాయై నమః. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణం.